గుడ్ ఈవినింగ్ సార్. విశ్వం తరపున చెప్తున్నా, మనకి కనపడేది ఒకే ఒక నక్షత్రం, సూర్యుడు. ఈ సూర్య నక్షత్రం నుండి మన ప్లానెట్స్ అంటే గ్రహాలు వెలువడ్డాయి. ఈ గ్రహాల నుండి కొన్ని విడిభాగాలు ఉపగ్రహాలుగా మారాయి. అన్నిటికీ సర్క్యులేటింగ్ కొన్నిటికి ఎక్కువగా ఉంది, కొన్నిటి తక్కువగా ఉంది. ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని మ్యాథమెటిషియన్ ఫార్ములాస్ ఉన్నాయి, సైన్స్ ఫార్ములాస్ ఉన్నాయి. దానికి ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వెళ్తే మినిమం ఒక్కొక్క దానికి 1.5 hour పట్టిద్ది. ఏందిరా అంటే ఈ పాటికే చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు కదా. ప్లానెట్స్ కానీ ఆస్ట్రానట్స్ కానీ అన్నీ సూర్యుడి నుంచి వచ్చినాయి. సూర్య నక్షత్రం అంటే వేరేదేమీ కాదు, అది మొత్తం ఒక లావా. ఈ లావాల నుంచి వచ్చేదే హైడ్రోజన్. కొన్ని స్మోక్స్లో కొన్ని ఫైట్స్లో వస్తాయి హైడ్రోజన్, కానీ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చే కారణం ఏంటంటే లావా. ఈ లావా అనేది ప్రతి ప్లానెట్లో, ప్రతి సబ్ ప్లానెట్లో, ప్రతి ఆస్ట్రోనట్లో ఉంది హైడ్రోజన్. ఇక్కడేముందంటే చెప్తున్నా కదా, వాటర్లో హైడ్రోజన్ ఉంది అనేసి చెప్తారు, నీళ్లు పోస్తే బండి నడుస్తుంది. ఏంది H2O గురించి అంత సింపుల్ కాదబ్బా. నువ్వు ఆక్సిజన్ ఎలాగ వస్తుందని అంటే చెట్లున్నీ వస్తున్నాయి. అరే చెట్లు ఇప్పుడు తక్కువ అయిపోతున్నాయి, అన్ని బిల్డింగ్లు పెరుగుతున్నాయి. హైడ్రోజన్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పురా అంటే దాన్ని చెప్పేవాళ్ళు తక్కువ. ఎందుకంటే ఆ సిలబస్లో లేదు కదా. ఇప్పుడు వస్తుందిలే సిలబస్ హైడ్రోజన్కి. ఎవరైనా చెప్పండి రా అంటే కెమిస్ట్రీ వాళ్ళు చెప్పానంటే ఇన్నాను బాస్ గుర్తులేదు అంటారు. ఏందిరా అంటే హైడ్రోజన్ అనేది ఇన్నాను బాస్, కానీ పేరుకి మాత్రం దాని ఫార్ములాస్ అన్నీ చెప్తాను, కానీ హైడ్రోజన్ ఎక్కడ వస్తుందో నాకు తెలియదు అని చెప్తారు. హైడ్రోజన్ ఎక్కడి నుంచి అంటే దాని మూలికేంద్ర అంటే కూడా చెప్పరు. హైడ్రోజన్ మెయిన్గా దాని స్పాట్ ఏంటంటే అండర్లో ఉన్న లావాల నుంచి. అది సముద్ర గర్భంలో ఉండవచ్చు, భూమి గర్భంలో ఉండవచ్చు, అర్థమైంది. అంతేగాని భూమి పైన సముద్రం నీటి పైన ఉండదు కదా. నీటిలో ఎందుకు ఉండదు అంటే ఈ వచ్చిన లావాల నుంచి వచ్చిన హైడ్రోజను, ఆక్సిజన్, చెట్ల నుంచి వచ్చిన ఆక్సిజన్ సూర్యరశ్మి ద్వారా మెల్లిగా ఆవిరయ్యి పైకి వెళ్తాయి. ఎప్పుడైతే ఈ మూడు మిల్ట్ అవుతాయో, మిల్ట్ అయిన ముక్కాలు భాగంలో కాలు భాగం మనకి వర్ష రూపంలో వస్తుంది, ప్లేస్ మార్చి ప్లేస్ రూపంలో వస్తుంది. అలా వచ్చిన వర్షమే ఇప్పుడు సముద్రంగా మారింది. అర్థమైందా? ఏదైనా అంతే, ఏ బాటిల్ అయినా అంతే. ఒక్కరోజుకి అంటే టైం లిమిట్ దాటిన తర్వాత అది ఏ వాటర్గా మారిద్దిరా అంటే సాల్ట్ వాటర్గా మారిద్ది. అది కామన్. అది అలాగే మినరల్ వాటర్గా అలాగే ఉంటుంది అంటే 99% తప్పు. ఎందుకు సాల్ట్గా మారిద్ది అనేది తర్వాత చెప్తాను దాని గురించి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ముందుకు వస్తే కదా వాళ్ళకి వివరంగా చెప్పడానికి నాకుండదు కాన్ఫిడెన్స్. అంతేగాని ఎవరైనా అసలు చూస్తే కదా వాళ్ళే ప్రతి ఒక్కళ్ళో టాలెంట్ ఉంటుంది అన్నది కాదు. నేను మాత్రం గ్రేట్ అన్నట్టు ప్రతి ఒక్కడు ఉంటాడు, నీ ఎవడు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళాడు. ఎందుకంటే ఏమో ఈడేం తెలుసు, వీడు బచ్చగాడు అన్న ఆకండే పెద్ద బోటుగాడు ఎవడు లేడు అనుకుంటాడు. ఎవరి టాలెంట్ వాడిది. అప్పుడెప్పుడో గ్రావిటీ గురించి చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు కదా గ్రావిటీ ఎక్కడుంది, ఎందుకుంది, అసలు గ్రావిటీ రావడానికి కారణం ఏంటంటే చెప్తున్నా కదా, హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ ఉన్నంతవరకే గ్రావిటీ ఉంటుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ మనకాడ ఉండదో గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి ఉండదు, కోల్పోతాం మనం. మన ప్లానెటే కాదు, వేరే ప్లానెట్స్కి వెళ్ళు లేదా సబ్ ప్లానెట్కి వెళ్ళు,
అక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయా? ఆక్సిజన్ ఉందా? ఆ? వేరే ఏమైనా గ్యాసెస్ వచ్చేకి మార్గాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఉన్నది ఏంటంటే భూమి, అలాంటి శాండింగ్ ప్లేస్. ఆ శాండింగ్ ప్లేస్లో నుంచి వచ్చేది ఏంటంటే ఫస్ట్ వచ్చే నీకు గ్యాస్ పేరు ఏంటంటే హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ ఉండటం వల్లే కదా నీకు గురుత్వాకర్షణ శక్తి వస్తుంది. లేకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏంట్లో రాదు, దేంట్లో రాదు. ఏ సర్క్యులేటరీ లైన్ చెబుతుంది రొటేషన్ సూర్యుడి చుట్టూ నక్షత్రం చుట్టూ తిరుగుతుందంటే అది తిరగడానికి కూడా కారణం కొన్ని ఉన్నాయి. అవి చెప్పడానికి కూడా వేరే ఉంది థీరీ మొత్తం చెప్పుకుంటూ కూర్చుంటే మీకు నా టైం సరిపోదు కదా. మెయిన్గా అంటే పొద్దున మనకి కనపడేది ఒకటే ఒక నక్షత్రం సూర్యుడు. కథమన్నీ రాత్రిపూట కనపడతాయి కదా, అవన్నీ నక్షత్రాలు కావు, అవన్నీ ఆస్ట్రోనట్స్. అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే మన ఉపగ్రహం చంద్రుడి లెక్కన సూర్యకాంతి పడటం వల్ల అది రిఫ్లెక్ట్ కొట్టి వెంటనే కనపడతాయి. పొద్దునపూట కూడా ఉంటాయి నక్షత్రాలు, రాత్రిపూట ఉంటాయి. పొద్దునపూట వాటి వెలుగు కంటే సూర్యుడి కాంతి ఎక్కువ కాబట్టి మనకి నక్షత్రాలు కనపడవు. కానీ రాత్రిపూట కనపడతాయి. ఎందుకంటే అప్పుడు సూర్యుడి కాంతి ఉండదు, డౌన్ కానీ వెళ్ళిపోయింది. కానీ అది పైకి మాత్రం నక్షత్రాలకు తగులుతూ ఉంటాయి. దాని మీద పడింది మనకి రిఫ్లెక్ట్ కొట్టి వైట్ కనపడింది. ఏదన్నా ఒక్క నక్షత్రం ఏదన్నా ఆరెంజ్ కలర్లో కానీ బ్రౌన్ కలర్లో కానీ కనపడుతుందా? కనపడదు. వైట్ కలర్లో కనపడింది. కొన్ని గ్యాసుల వల్ల మనకి దారిలో ఉన్న గ్యాసులు అటు ఇటు పయనిస్తూ ఉంటాయి కదా, ఆ గ్యాసుల వల్ల లేదో కొంచెం మెరుస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. అంతకుమించి ఇంకేం లేదు. ఇదే జరుగుతుంది. సత్యం చెప్తే ఎవరు నమ్మరంట. నాన్న ఒకసారి చెప్పి చూస్తాను, దీనివల్ల కొన్ని కోట్లు వస్తుంది అని చెప్పినాం అనుకో, టప్పుక్కని కొట్టేస్తారు. ఉన్నది చెప్తే ఎవరు నమ్మరు. చెప్తున్నా కదా, ఉన్నది చెప్తే ఎవరు నమ్మరు. అది మనిషి సైకాలజీ. లేని దాని గురించి ఆశించడం కానీ ఉన్న దాని గురించి ఆశించే వాళ్ళు తక్కువ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం ముందుకు కదిలితే కదా, చూసామా పక్కన పెట్టామా అని కాదు, కొంచెం నేను చెప్పేది విని నా నెక్స్ట్ థియరీ వింటే వేరేలా ఉంటుంది. అది వేరే దానికి నేను రాస్తున్నది. ఆ థియరీ రాసినాక దాని గురించి ఒక్కసారి నేను ఆ మిషన్ నేను రెడీ చేసుకొని వదులుకొని నాకు ఎవడో ఒకడు సపోర్ట్ చేయకపోతారా అని వెయిట్ చేస్తాను. ఎవరైనా ఒక్కళ్ళు, ఏ కంపెనీ వాళ్ళైనా ఒక్కళ్ళు, లేకపోతే గవర్నమెంట్ అయినా సపోర్ట్కి వస్తాండి. రాలేదు. అసలు వింటే కదా, విన్నవాళ్ళు ఎవరైనా చెప్తే కదా, ఎవ్వరు లేదు. సర్లే బతుకున్నప్పుడు ఎవడు సైంటిస్ట్కి లేదు, ఎక్కడో చచ్చిపోయినాక బొమ్మ మీద వేసేస్తారు, ఏదైనా పుస్తకంలో రాసి చెప్తారు, పలానాడు చెప్పాడులే అన్నట్టుగా. ఏముంటుంది బతుకున్నప్పుడు సైంటిస్ట్కి విలువే ఉండదు, చచ్చిపోయినాక ఉండదని విలువ, అది తెలుసు. అందుకనేసే థియరీలు రెడీ అనకనా ఇన్వెంట్ చేయాలంటే డబ్బు ఉండాలి. ఎవరైనా సపోర్ట్ చేస్తారనే కదా వెయిటింగ్. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఏందో పొద్దున్న లేసామా, లేబర్ పనికి వెళ్ళామా, ఇంకా సాయంత్రానికి పోషించుకోవడానికి ఇంకేం చేయాలి, తప్పదు. ఇంకా డబ్బులు సంపాదించామా, జీవితాన్ని పోషించుకున్నాం. వాల్యూ లేకుండా పోతుంది. అయినా సరే ఏం చేయాలా, పోతే పని వాల్యూ కదా, మన జీవితం కాకపోతే ఇంకొకరి జీవితం బాగుపడిద్ది అనే థియరీలు రాస్తున్నాను. చెప్తున్నా కదా, ఇదే కరెక్ట్. రాత్రిపూట మెరిసే నక్షత్రాలు కావు, అవి జస్ట్ ఆస్ట్రోనట్సే. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పంటే నక్షత్రం పక్కనే ఉండవు. వాటికి మాత్రం గ్రావిటీ అక్కడెక్కడే ఉండదా? కొన్ని చుక్కలు రాలిపోతున్నాయి అన్నారు కదా, అది కాదు. ఒక దగ్గర నుండి ఇంకో నక్షత్రం ఎందుకు వస్తాయంటే అక్కడ కూడా తుఫాన్స్ ఉంటాయి, అక్కడ కూడా గ్రావిటీ ఉంటుంది. అది ఆకర్షించుకోబడినప్పుడు వెంటనే ఏమైందంటే సూర్యకాంతి దాని మీద పడుతున్నంత వరకు అది తెల్లగా కనపడింది. అది పడలేదు అనుకో సూర్యకాంతి, అప్పుడు అది ఏమైతే కనపడకుండా మాయమైపోయింది. అంతేగాని అదేందో తోక చుక్క కాదు, ఏ చుక్క కాదు.
దాంట్లో ఏమైనా ఉందా? చెప్తానికి ఎన్నో ఉంటాయి. మూఢనమ్మకాలు కాకుండా మనిషి మేధోశక్తిని కొంచెం వాడి వాటి గురించి ఏందో తెలుసుకోండి. నిజానికి నమ్మకం లేదు, విలువ లేదని చూపిమాకండి. ఏదో కొంచెం కష్టపడుతున్నాను, సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నిద్ర వస్తుంది. గుడ్ నైట్.